श्री पूर्णानंद प्रलयाद सद्गुरु प्रो महाराज को जय। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః। ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః। చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః। పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణాద్య గురుం భజే। పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానందాభిభం దేవం కృష్ణమూర్తి నమో నమః। పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అస్మత్కార్య నమోస్తుతే। అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం। శ్రీ సద్గురు పాదుకాంతం శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతత్తమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం నాదు బిందు కళాత్మకం దశనాదవేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమశ్రుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం వ్యోమభద్మయిరంతర ఏమైనా టెస్ట్ ఉంది శబ్దం రాలేదు। మానసాంతర్భావయే గురుపాదుకాం బుద్ధిరూపమబుద్ధికం త్రేతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం ఉద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణికమధ్యమాస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం పంచ పంచవృషీక దేహమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముచేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిద గద్దగిత్వరు చిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం
प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुका हंसचारमखण्डनादमनेकवर्णमरूपकम् शब्दजालमयं चराचरजन्तुदेहनिवासिनीम् चक्रराजमनाहतोद्भवमेकवर्णमतः परम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् जन्म कर्म विलीन कारण हेतुभूतमभूतकम् जन्म कर्म निवारकं रुचिपूरकं भवतारकम् नाम रूप विवर्जितं निजनायकं शुभदायकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् तप्तकाञ्चन दीप्यमानमहानुमात्रमरूपकम् चन्द्रिकान्तरतारकैवरमुज्ज्वलं परमास्पदम् नीलनीरदमध्यमास्थितविद्युदादिविभासितम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् स्थूलसूक्ष्मसकारणन्तरकेलनं परिपालनं विश्वतैजसप्राज्ञचेतसमन्तरात्मनिजांशुकम् सर्वकारणमीश्वरं निखिलान्तरालविहारकम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् प्रातरेव हि मानसान्तर्भावये गुरुपादुकाम् इति श्रीमच्छङ्कराचार्य विरचितं श्री सद्गुरुपादुकास्तवं सम्पूर्णम् जय सद्गुरु प्रभु महाराज को जय जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय जय वेदांतानंद वेंकट रमणार सद्गुरु प्रभु महाराज को जय అందరూ మ్యూట్ చేసుకోండి. ఇంకా హోస్ట్ పెట్టినా చూడు వెంకటదాసు, అబ్జర్వ్ చేస్తాను. నేను మొదలు పెడతాను. జయ గురు. జై. అవ్యక్తము ఈ పరబ్రహ్మకి సంబంధం లేకుండా అవ్యక్త రూపంలో, ప్రణవ రూపంలో, నాద రూపంలో, అనాహత శబ్ద రూపంలో తోచింది. అవ్యక్తం అనేది ఈ పరబ్రహ్మకు సంబంధం లేకుండా నేను చెప్పినటువంటి పరబ్రహ్మం ఏమిటి అంటే, ఈ బ్రహ్మ యొక్క లక్షణాలు, ఏ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మకి పరమైన వాడు, బ్రహ్మకి అతీతమైన వాడు, బ్రహ్మ యొక్క లక్షణాలు లేనివాడు. ఈ బ్రహ్మ సర్వకారణమైనప్పుడు ఆ సర్వకారణం కానటువంటి పరబ్రహ్మ, సర్వకారణం లేని బ్రహ్మ, సర్వకారణత్వము లేనటువంటి పరబ్రహ్మ పరబ్రహ్మ, కార్యకారణానికి అతీతమైనటువంటి బ్రహ్మ పరబ్రహ్మ. ఈ విధంగా పరమునకు పరమైన బ్రహ్మ పరాత్పరము అనేదానికి నేను చెప్పుకున్న వాటికి ఈ అవ్యక్తము ఈ పరబ్రహ్మకి సంబంధం లేకుండా అవ్యక్త రూపంలో, ప్రణవ రూపంలో, నాద రూపంలో, అనాహత శబ్ద రూపంలో ఉంది. అదంతా శబ్దంగా వ్యక్తం కాకుండా ఈ అవ్యక్తం అనే దాంట్లో అవ్యక్త రూపంలో, ప్రణవ రూపంలో, అంటే ఏదైతే ఓంకారంగా పరిణమించిందో అంతకుముందు అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి శబ్దము నాద రూపంలో, అనాహత శబ్దంలో, అంటే ఇంకా కొట్టితే హతం, ఆ అనాహత శబ్దంలో అంటే ఇంకా కొట్టబడకుండా ఉన్నటువంటి శబ్దాన్ని ఎవరో శబ్దం బయటకు వ్యక్తం కాకుండా ఉన్నటువంటి రూపంలో తోచింది. ఈ అనాహత శబ్దమే నాదం, ఈ అనాహత శబ్దమే నాదం. ఈ ప్రణవ బ్రహ్మము, ప్రణవనాదము, బ్రహ్మనాదము ఇవన్నీ ఒకే పర్యాయ పదాలుగా చెప్పబడుతుంది. ఈ పరమ బ్రహ్మము, అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఉన్న బ్రహ్మము, ప్రణవనాదము, ఆ ప్రణవంలోంచి వచ్చినటువంటి శబ్దంగా వ్యక్తమైంది బ్రహ్మనాదము, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలుగా చెప్పబడుతుంది.
ఈ తుర్యాతుర్యతీతంలో ప్రకాశం ఉందా? ఈ తుర్యము తుర్యాతీతంలో ప్రకాశం ఉందా? అది ప్రత్యేగాత్మ స్వరూపం అయ్యాక స్వప్రకాశ రూపంలో ప్రకాశం ఉంది. అది ప్రత్యేగాత్మ స్వరూపంగా పోయిన తర్వాత బాహ్యంగా ఉన్నటువంటి ప్రకాశం అంతా లేదు. ఇంకా బాహ్య ప్రకాశంతో కనబడుతున్నవి ఏవైతే నీకంతా కనపడుతున్నాయో వాటి చలనాలు వాటివన్నీ ఆగిపోయినాయి. బాహ్య ప్రకాశంలో కనబడేటి లేవు. ప్రత్యేగాత్మ స్వరూపం అయిన తర్వాత స్వప్రకాశ రూపంలో ప్రకాశం ఉంది. స్వప్రకాశ రూపంలో ఉంది. తాను సాక్షిగా ఉన్నాడు. సర్వము తనకు అంతరంగంలో ప్రకాశంగా సమిష్టిగా ఉన్న చైతన్యం తానే స్థితిలో ఉన్నాడు తప్ప బాహ్య ప్రపంచ కళలు లేవు. అలోక కళ అనగానే మాయ ద్వారా అవతలున్న ప్రకాశం నిష్కళ అయింది. అలోక కళ అనగానే మాయ ద్వారా కనపడినటువంటి ఇంతకాలము కనపడినటువంటి బాహ్య ప్రకాశం అంతా అవతలున్న ప్రకాశం నిష్కళ అయింది. అక్కడ ప్రకాశం లేనిదైపోయింది. లోకంలో మాయావరణంలో నామరూప ప్రపంచంలో ఈ పరమాత్మ ప్రకాశమే వ్యాపించి ఉంటే ఆ పరమాత్మ ప్రకాశం చేత ఆ పరమాత్మ జ్ఞానం చేత అవన్నీ తెలియవన్నాయి. ఆ వ్యాపించినటువంటి దాంట్లో తెలియవన్నీ. ఆ పరమాత్మ ప్రకాశము పరమాత్మ జ్ఞానము ఆ మాయావరణములో అలోక కళ అనే పేరుతో నిష్కళా రూపంలోకి మారితే, అట్లా నిష్కళా రూపంలో మారితే ఆ బాహ్య ప్రకాశం లేకుండా అయిపోతే, పరమాత్మ ప్రకాశం కానీ ఆ జ్ఞానం కానీ లేకుండా అయిపోతే, మాయావరణం అనేది లేకుండా అయిపోతే, అలోక కళ అనే పేరుతో నిష్కళా రూపంలోకి కనుక మారితే అప్పుడు ప్రపంచం తెలియబడదు. బాహ్యంగా కనపడుతున్నవన్నీ తెలియబడు. బాహ్యంగా కనపడే దాని ప్రకాశం వల్ల కనపడుతోంది కాబట్టి మాయ వల్ల కనపడుతోంది. బాహ్యంగా కనపడేది నీ స్వరూప స్థితిని వెరిగి మూఢవస్థలకీమైనటువంటి వాటినంతటినీ సాక్షిగా గుర్తిస్తున్నటువంటి ప్రత్యేగాత్మ స్థానంలోకి నువ్వు పోయి ఈ ప్రత్యేగాత్మే సమిష్టిలో కూడా మూఢవస్థల్ని మీరినటువంటి బ్రహ్మము, మూఢవస్థల్ని మీరినటువంటి పరమాత్మగా ఉన్నాడు. దానికి చైతన్యం, దానికి ప్రకాశం ఇచ్చినటువంటి వ్యక్తం కావడానికి బ్రహ్మకు, సృష్టికి వ్యక్తం కావడానికి ప్రకాశం ఇచ్చినటువంటి పరమాత్మ స్వరూపంగా పరమాత్మ ప్రకాశంగా ఉన్నాడు అని, ఈ ప్రకాశము ఆ ప్రకాశం రెండు కూడా ఒకేటే అని తెలిసిన తర్వాత ఇంకా బాహ్య ప్రకాశం అంతా నిష్కళయింది. అంతర్ప్రకాశం మాత్రమే ఉంది. అక్కడ ప్రకాశం లేనిదైంది. లోకంలో మాయావరణంలో నామరూప ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశం చేతే అవన్నీ తెలియబడ్డాయి. అది లేదు. ఆ పరమాత్మ ప్రకాశం పరమాత్మ జ్ఞానం ఆ మాయావరణంలో అలోక కళ అనే పేరుతో నిష్కళా రూపంలోకి మారితే ఇక ప్రపంచం బాహ్యంగా కనపడుతున్న ప్రపంచం తెలియబడదు. ఇక పూర్ణ కళలో ఉన్నటువంటి అనుభవమే తుర్యం. పూర్ణ కళలో ఉన్నటువంటి అనుభవమే తుర్యం. తుర్యంలో ఉండే అనుభవమే తటస్థ లక్షణం. తుర్యంలో ఏ అనుభవం ఉంది అంటే తటస్థ లక్షణంగా ఉంది. నీ మూఢవస్థల్ని దాటినటువంటి స్థితిలో అక్కడికి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిగా ఉంది. దీనిలంటే లేదు. దీనిలను మూడింటి గుర్తిరిగే స్థితిలో ఉన్నప్పటికీ ఆ మూడు కూడా తటస్థ స్థితిలోకి పోయినాయి. తటస్థ స్థితిలో ఉన్నాడు. తటస్థ లక్షణం అనగా సచ్చిత్త ఆనందం. ఆ తటస్థ లక్షణంలో ఉన్నదే సత్తు చిత్త ఆనందం. ఇది పరోక్ష జ్ఞానం. ఇది పరోక్షంగా ఉండేటువంటి జ్ఞానమే, అపరోక్షం కాదు. తుర్యము లేదా తుర్యాతీతం అన్నప్పుడే అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. తుర్యంలో మళ్ళా తటస్థంగా లేదంటే తుర్యాతీతం, ఆ తటస్థానికి అతీతంగా అన్నప్పుడే తుర్యాతీతం కూడా తెలిస్తే తుర్య స్థితిలో ఉన్నది ఇక్కడ ప్రత్యేగాత్మ, అక్కడ పరమాత్మ రెండు తుర్య స్థితిలో ఉన్నవి. దాంతో నుంచి ప్రకాశంగా వెలువన్నవే ఇక్కడ జీవుడు, అక్కడ సమిష్టిలో ఈశ్వరుడు. ఆ రెండు స్థితుల్ని అధిగమించినటువంటి దానికి ప్రకాశం ఇచ్చినటువంటి స్థితిలో ఉన్నది తుర్యం. ఆ తుర్యములో ఉన్నటువంటి తటస్థ లక్షణం నుంచి తుర్యాతీతం అయితే ఆ ప్రకాశించేది అంతర్ప్రకాశంగా ఉన్నది కూడా లేకుండా పోతే
ఇక్కడ జీవునికి అక్కడ ఈశ్వరునికి రెండింటికి అంతర్ప్రకాశం తుర్యాతీతము అనబడేది అవుతుంది అప్పుడు. అది అప్పుడు తుర్యాతీతము అనేది అపరోక్ష జ్ఞానం అవుతుంది. అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. పరోక్షంగా ఉన్నటువంటి దాన్ని నీ మదిలో ప్రత్యక్షపరచుకున్నట్టు. అది అంతవరకు అపరోక్షంగా ఉన్నటువంటిది పరోక్షంగా ఉన్నది అపరోక్షమైంది. అపరోక్షం కావడం అంటే ప్రత్యక్షం కావడమే ఆ జ్ఞానం. ఇది అన్ని కాలాలలోనూ ఉంది. ఇది అన్ని కాలాల్లో కూడా ఉంది. కానీ తాడు మీద పాము తోస్తే ఎక్కడ పాము తోచిందో ఆ పాము స్థానంలోనే భ్రాంతిరహితమైతే అక్కడే అచ్చోటనే తాడు ఉన్నది. అన్ని కాలాల్లోనూ అపరోక్షం అయి ఉంది, కానీ దాన్ని చూచేవాని యొక్క దృష్టిలో నుంచి దాన్ని ఆ భ్రాంతి ఎప్పుడైతే విడిపోతే అప్పుడు మాత్రమే పరోక్షంగా ఉన్నటువంటిది అపరోక్షమవుతుంది. అది ఉంది, కానీ నువ్వు నువ్వు భ్రాంతి పోతే నువ్వు గుర్తించేదే ఉండేది. అన్ని కాలాల్లో ఉంది. తాడు మీద పాము తోస్తే ఎక్కడ పాము తోచిందో ఆ పాము స్థానంలోనే భ్రాంతి రహితం కావాలి. ఎక్కడ తోచిందో అక్కడే భ్రాంతి రహితం అయితే అక్కడే అచ్చోటనే ఉంది అది. ఆ తాడు అనేది అచ్చటనే ఉంది, ఆడే ఉంది అది. దాంట్లో మార్పు కానీ ఏమిట్లోనూ లేదు. చూసే కోణంలో మార్పు జరగాలి. చూసినప్పుడేమో అది అదేననుకొని భ్రాంతి చెందావు. విచారణ చేసిన తర్వాత, చూసిన తర్వాత, ఏదో ఒక వెలుగులో చూసిన తర్వాత, స్థిరపడిన తర్వాత అది కాదు, అది అక్కడనే ఉంది, అది ఫలానది అని నీకు తాడు కనపడకపోయినంత మాత్రాన, పాము మాత్రమే కనపడుతున్నంత మాత్రాన తాడు లేదా? ఒకవేళ నిజంగానే ఇది కనపడకుండా పోయి ఇంకో చోట ఇంకో విధంగా కనపడినా కూడా అది ఇది ఉందా లేదా అంటే ఇది అక్కడనే ఉంది. తాడు కనపడకపోయినంత మాత్రాన, పాము మాత్రమే కనపడుతున్నంత మాత్రాన, ఒకవేళ భ్రాంతి చెంది ఆ విధంగా కనపడినా కూడా ఇక్కడ తాడుగిని లేదా అంటే తాడు ఉంది. ఆ పాము స్థానంలో తుర్యం అనే జ్ఞాన ప్రకాశం ఉంటే, ఆ పాము అనే స్థానంలో తుర్యం అనే జ్ఞాన ప్రకాశం ఉంటే తాడు సాక్షాత్కరించింది. ఈ తుర్యం అనే లక్షణం ఏమైందంటే తటస్థ లక్షణం కాబట్టి, సాక్షిగా ఉన్న లక్షణం కాబట్టి, ఆ పాము అనే స్థానంలో అంతవరకు చూసిందేమో అవిద్య చేత, భ్రాంతి చేత కనబడినటువంటిది అది తెలియకపోవడం వల్ల. ఇక ఆ స్థానంలో తుర్యం అనే జ్ఞాన ప్రకాశం ఉంటే అంతర్ప్రకాశం. తుర్యం అనే జ్ఞాన ప్రకాశం బాహ్య ప్రకాశం కాదు. ఆ ప్రకాశం ఉంటే తాడు సాక్షాత్కరించింది. ఆ ప్రకాశంతో చూస్తే తాడు సాక్షాత్కరించింది. అప్పుడు ఆ రకంగా ఈ ప్రత్యేగాత్మ అన్ని శరీరాల్లోనూ, అష్టతనువుల్లోనూ, అష్టప్రకృతుల్లోనూ, నాదబిందు కళల్లోనూ కూడా వ్యాపకమై ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రత్యేగాత్మ అనే స్థితిలో ఉన్నది అన్ని శరీరాల్లోనూ అష్టతనువులు, 8 తనువులు, జీవతనువులు, ఈశ్వర తనువులుగా చెప్పిండే అన్నిట్లోనూ ఉన్నాడు. అన్ని అవస్థల్లోనూ, అన్ని తనువుల్లోనూ ఉన్నాడు ప్రత్యేగాత్మ. అయితే అష్టప్రకృతుల్లోనూ ఉన్నాడు, నాదబిందు కళల్లో కూడా వ్యాపకమై ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే తుర్యాతుర్యములను శరీరం నందు అధోభాగమున సంచారం ఉన్నప్పటికీ అష్టతనువులలో, అష్టప్రకృతులలో కూడా ఈ సంచారము ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ కూడా ఊర్ధ్వమున అమల జ్ఞానములోని తుర్యాతుర్యములను ఎరగవలెను. ఇక్కడ ఏమంటారంటే తుర్యములను శరీరమందు అధోభాగమున సంచారం ఉన్నప్పటికీ, శరీరంలో అధోభాగంలో అంటే శరీరంలో అధోభాగం అంటే కింది భాగం, కింది భాగాల్లో సంచారం ఉన్నప్పటికీ అష్టతనువుల్లో, అష్టప్రకృతుల్లో కూడా ఈ సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ 8 రకాలుగా చెప్పినటువంటి 4 అవస్థలు 8, 4 అష్టప్రకృతులు అంటే సమిష్టికి చెప్పినటువంటి ఇవి. ఆ 4, 8 దానిలో కూడా సంచారం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ కూడా ఊర్ధ్వమున అంటే పైభాగంలో అమల జ్ఞానంలోని తుర్యాతుర్యములను ఎరగవలెను. అమల జ్ఞానం అంటే మలినంగా కానటువంటి, ఊర్ధ్వమున మలినం కానటువంటి సాత్య స్వరూపంలో ఉన్నటువంటి భావంతో దీంతో అంటకుండా ఉన్నటువంటి దాంతో ఊర్ధ్వముఖమున అమల జ్ఞానంలోని తుర్యాతుర్యములను ఎరగవలెను.
అక్కడ ఉండేటువంటి స్థితిలో ఎరగవలను. ఊర్ధ్వముఖం అంటే ఏమిటి? ఊర్ధ్వముఖం అంటే ఏమిటి? భ్రాంతి రహితమైనటువంటి స్థితి ఊర్ధ్వముఖం. ఊర్ధ్వముఖం అంటే భ్రాంతి రహితమైపోయినటువంటి స్థితి. అధోముఖం అంటే ఏమిటంటే భ్రాంతిలో అంతకంతకు కూరుకుపోవడమే అధోగతి. అధోగతి పాలైనాడు అని అంటూ ఉంటారు. పదం మామూలు పదాల్లో కూడా ఉపయోగిస్తుంటాం. వాడు అధోగతి పాలైపోయినాడప్ప అని. అధోగతి పాలు కావడం అంటే భ్రాంతిలో అంతకంతకు కూరుకుపోవడమే అధోముఖం. అధోముఖం కావడం అంటే దాంట్లో నుంచి బయటపడే మార్గం విచారణ చేయకుండా, దాంట్లో నుంచి పైముఖంగా పైకెక్కిపోయే మార్గం చూడకుండా కింది మార్గం చూడడం వల్ల ఈ కనపడుతున్నటువంటి నామరూపాత్మక ప్రపంచంలోటివన్నీ కూడా భ్రాంతులుగా ఉన్నటువంటివన్నీ కూడా ఇంకా ఎక్కువయ్యి దాంట్లో కూరుకుపోవడం. దాంట్లో నుంచి విడుదలయ్యే వానికేమో ప్రపంచం లేనిదనేది తెలియబడడానికి విచారణ చేత, గురువాక్యం చేత తెలుసుకుంటూ ఊర్ధ్వముఖంగా పోయిన వానికి మళ్ళీ కింద తొలగిపోయినటువంటి భ్రాంతులు తొలగిపోయి ఉంటాయి, మళ్ళీ వెనక్కి లేకుండా. అంత స్థిరమైపోయి ఉండాలి. వెనక్కి రాకుండా ఉన్నటువంటి స్థితిలో స్థిరమైపోతే అది ఊర్ధ్వముఖంగా పోయినట్టు. ఊర్ధ్వముఖంగా పోతే ఏమైతుంది అంటే భ్రాంతి రహితమైనటువంటి స్థితి. అధోముఖం అంటే భ్రాంతిలో అంతకంతకు ఇంకా కూరుకుపోవడమే అధోముఖం. ఇక్కడ విచారణ చేస్తా అంటే మరి ఎందుకు అంటే విచారణ మాత్రమే పైకి చేసి మామూలు లేదా ఒకవేళ అర్థమయ్యేటట్టు చేసినా సరే అది ఆరూఢత చెంది ఉంటే, నిరంతరము అనుకుంటూ ఉంటే, నిరంతరము ఆ భావనలో ఉంటే, అది నిన్ననే చెప్పారు దీంట్లో. నిన్న విచారణలో కూడా వచ్చింది, మళ్ళీ వినుకోండి. దాన్ని ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో దాన్ని పెట్టుకొని ఉంటే కనుక ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ గురువాక్యంలోని అంతరార్థము స్థిరపడుతూ వచ్చే కొద్దీ దాన్నే ఆరూఢత అంటారు అని నిన్న వచ్చింది. అట్లా ఆరూఢత చెందాలంటే మళ్ళీ ఊర్ధ్వముఖంలో నుంచి అధోముఖంలోకి ప్రయాణం చేయకూడదు. ఆ విచారం చేసిన దాంట్లో నిలబడిపోయే స్థితిలో ఉండాలి. పైన అనేది బ్రహ్మ అని, కింద అనేది ప్రపంచం అని సాంప్రదాయం. ఆ ఊర్ధ్వముఖం అని పైన అని దేన్ని అంటున్నామంటే ఆ పైన అనేదేమో బ్రహ్మని, సృష్టికి కారణమైనది బ్రహ్మని, కింద అనేదేమో సృష్టి కార్యరూపం ధరించిన తర్వాత మన కంటికి కనపడుతూ చుట్టూ మనకు కనపడుతున్నటువంటి జగత్తు దాన్ని భావిస్తున్నది. ఇది సాంప్రదాయం. ఏమని అంటే కింద ఉండేదంతా ప్రపంచము, జీవుడు, ప్రపంచం అన్ని. ఇక పైన ఊర్ధ్వముఖంగా మనం విచారణ చేసేది దేని గురించి అంటే బ్రహ్మ గురించి. అది బ్రహ్మ, ఇది బ్రహ్మాండం, ప్రపంచం అని సాంప్రదాయం. కాబట్టి అధోముఖము, ఊర్ధ్వముఖము అనేటటువంటివి నిజానికి లేవు. నిజానికి విచారణ జరిపిన తర్వాత ఇంక మళ్ళీ అధోముఖం, ఊర్ధ్వముఖం అనేటువంటివి నిజానికి లేకపోయినా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. దానికి దిశలు లేవు, దానికి దశ దిక్కులు లేవు, లోపల బయట అనేది లేదు. 8 దిక్కులు మళ్ళా లోపల బయట అంత 10 దిక్కులు అనేటివి కూడా లేవు. ఒక వస్తువు ఉంటే ఒక వస్తువుకి లోపల బయట శరీరాలు ఉంటే శరీరం లోపల ఆత్మని, వెలుపల పరమాత్మని. అసలు వస్తువే లేనప్పుడు, ఉన్న వస్తువులన్నీ మిథ్య అయినప్పుడు పైన కింద అనేటివి కూడా లేవు. ఒక మానవుడు ఉన్నాడు, వాడికి బయట బహిప్రజ్ఞ, లోపల అంతఃప్రజ్ఞ. వాడు ఉన్నాడు కాబట్టి వాడికి బయట లోపల ఉంది. వాడనేవాడు ఉన్నాడు కాబట్టి వానికి లోపల అంతరంగంలో ప్రజ్ఞ ఉంది, బాహ్య ప్రజ్ఞ ఉంది. ఈ రెండు వాడున్నాడు కాబట్టే ఉన్నాయి బయట లోపల. వాడే లేనివాడైతే బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ కలిపి ఒకటే ప్రజ్ఞ. బహిర్జ్యోతి, అంతర్జ్యోతి కలిపి ప్రత్యక్ జ్యోతి మాత్రమే. ప్రత్యక్ జ్యోతి అన్నప్పుడు ఏమైంది? లోపల వెలుపల లేక, దశలు దిక్కులు లేక ఉన్నది ప్రత్యేకంగా. 2 జ్యోతులు ఒకటే అయినాయి. లోపల వెలుపల అనేది లేదు ఇంకక్కడ. అంతర్బాహ్యం అనేటివి కూడా లేదు. లేదు కాబట్టి ఆ జ్యోతి ఏమైంది? అంతర్జ్యోతి, బహిర్జ్యోతి అనేది 2 రకాలు లేకుండా ప్రకాశం ప్రత్యక్ జ్యోతి అన్నప్పుడు ఒక్కటే అయింది. లోపల వెలుపల లేకుండా, దశ దిక్కులు లేకుండా ఉన్నది. సరే, అవన్నీ మనము ఈ భ్రాంతిలో, ఈ ప్రపంచంలో, ఈ దేహంలో ఉండి పరిశీలిస్తున్నాం కాబట్టి మరి అవన్నీ ఎక్కడి నుంచి పరిశీలిస్తున్నాము?
మనం ఇవన్నీ విచారణ చేస్తున్నవి. ఈ విచారణ చేసి ఈ భ్రాంతులన్నీ లేకపోతే ఇవన్నీ లేవు, నువ్వు లేకపోతే నువ్వు ఉన్నందువలనే బాహ్య ప్రకాశం అంతర్ప్రకాశంగా నీకున్న ప్రజ్ఞ వల్ల, అంతర్ప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ వల్ల తెలియబడుతున్నాయి అని అనుకుంటే, సరే అవన్నీ మనము ఈ భ్రాంతిలో, ఈ ప్రపంచంలో, ఈ దేహంలో ఉండి పరిశీలిస్తున్నాం కాబట్టి మనకు అవన్నీ తెలియబడడానికి కారణం ఇవన్నీ ఈ ఈ మనం ఈ భ్రాంతిలోనే, ఈ ప్రపంచంలోనే, ఈ దేహంలోనే నుండి పరిశీలిస్తున్నాం కాబట్టి మనకు అర్థం కావడానికి మనకు అర్థం కావడానికి మన ఊహలోకి మన ఊహలోకి రావడానికి, ఇది మనకు అర్థమై మళ్ళీ మన ఊహలోకి రావడానికి అధోముఖం ఊర్ధ్వముఖం అని వాడుకుంటున్నాం. ఇది అర్థం అయ్యే కోసం దానికి ఏం చెప్పామంటే, ఈ మన ఊహలో ఆలోచించుకుంటే ఊహలోకి వస్తే చాలు. ఊహలోకి వస్తే ఆ ఊహతోనే ఇది ఇట్లా ఉంది అని అనుకునే కోసం. ఇవన్నీ లేవు అని అంటూనే మనం ఈ ప్రపంచంలోనే ఉన్నాం కాబట్టి, ఈ దేహంలోనే ఉన్నాం కాబట్టి, ఈ ఎరుకలో ఉండే విచారం చేస్తున్నాం కాబట్టి, మనకు ఊహలోకి రావడానికి ఏమన్నామంటే అధోముఖం, ఊర్ధ్వముఖం అని వాడుకుంటున్నాం. అధోముఖం అంటే బ్రహ్మ చైతన్యానికి సంబంధించిందని, ఊర్ధ్వముఖం అంటే సర్వ జగత్తుతో సహా వ్యష్టి చైతన్యానికి సంబంధించిందని ఈ రెండిటిని విశ్లేషించి వాడుకుంటున్నాం. వాడినంత ఇన్- మాత్రాన ఇంత ఆత్మ విచారణ చెప్తూ ఉన్నా కూడా ఇక్కడ ఏమీ లేదనేటువంటి మాట రానే వచ్చింది. అంటే 100కి 1 శైలి అనేటువంటి వాక్యం వస్తుంది కందార్థాల్లో. ఉమ్, అట్లా 100కి 1 శైలి అన్నప్పుడు మెలకువ చేసినట్టు అది. ఇది ఏమీ లేదు, అంటే విచారణ అయితే జరుగుతా ఉంది. ఉమ్, మొదల తిలమును విరిగించేది విదితముగా లేని ఎరుక వివరింతు. అట్లా ఎరుక అంతా వివరిస్తా పోయినట్టు ఉంటుంది బాగా. కానీ ఉమ్. అప్పుడు అక్కడక్కడ ఇది ఉన్నత స్థానాన్ని ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు కూడా అక్కడక్కడ మనకు మెలకువ చేస్తా వస్తా ఉంది ఈ గ్రంథంలో. అట్లా 100కి 1 శైలి అనే వాక్యం తరువాత అట్లా ఏ విచారణ చేసినా అదే నీ మనకి ఊహలోకి వచ్చి తెలుస్తాది. అదంతా నీ ఊహలోకి వచ్చి ఆ ఊహలోకి వచ్చినది దృఢపడడం కోసం మళ్ళీ ఆ ఊహలోకి వచ్చిన దృఢపడిన తర్వాత ఒకసారి దృఢపడిన తర్వాత మళ్ళీ దీని వైపుకు కింది వైపుకు ఇంకో వైపుకు నీ ఆలోచనలు ఒకవేళ వచ్చినప్పటికీ దృఢపడినది అనేది నీ ఊహల్లో ఉంటుంది కాబట్టి ఇది కాదనేది నిరంతరము అనుకోవడానికి గురువాక్యాన్ని ఎప్పటికీ అది తటస్థం ఏమిటి తటస్థం జరుగుతూ ఉంటుంది. తటస్థం జరుగుతూ ఉంటూ మళ్ళీ ఏ సమయంలో ఏ రకమైనటువంటి కిందికి అధోముఖంగా మొదలైతానే వెంటనే ఆ గురువాక్యం తెచ్చుకో. ప్రపంచం ఉన్నది జీవుడు అనే భావం కలిగినప్పుడల్లా గురువాక్యం గుర్తు తెచ్చుకో అని ఒక రోజు వచ్చింది ఇంతకుముందు విచారణలోనే. ప్రపంచం ఉన్నదనే భావన కానీ జీవుడనే భావన నీకు తోచినప్పుడల్లా, మరి నీ సర్వ వ్యవహారములు విచారణ జరిపిన తర్వాత మళ్ళా బయటికి పోతానే నీ పనులన్నీ ఉంటాయి కదా, పొద్దున్న లేచినప్పుడు చేసేటివి. వీటన్నిటిలోనూ ఎట్లా అంటే ప్రపంచంగాను, ప్రపంచ విషయకంగాను దాంట్లో తాదాత్మ్యం చెందకుండా నీ పని నువ్వు చేసుకుంటూనే ఆ జీవభావము, ప్రపంచభావం తగిలినప్పుడల్లా నువ్వు గురువాక్యాన్ని గుర్తు తెచ్చుకో. అట్లా తెచ్చుకుంటూ ఉంటే ఆరుడత్తి చెందుతావు అని చెప్పాడు. అట్లే విచారణ ఎట్లుందో అట్లా ఏం చెప్పాడో గురువు, ఏం ఎరిగించాడో దాన్ని ఎరిగిన దాన్ని మరొకోకుండా ఎంత విచారణ చేసినా అదే. నువ్వు ఎంత బాహ్య ప్రపంచంలో ఎంత వ్యవహారం చేసినా అదే. అట్లా సరే, అవన్నీ మనం ఈ విధంగా ఊహల్లో రావడానికి వాడినంత మాత్రాన అధోముఖం, ఊర్ధ్వముఖం అని వాడుకుంటున్నాం. నీ ఊహకు అందే కోసం వాడుకుంటున్నాం, విచారణ కోసం. వాడినంత మాత్రాన దిక్కులున్నాయని అనుకోకండి. దిక్కులన్నీ సాపేక్షమే. ప్రకృతికి, ప్రపంచానికి సంబంధించినవి దిక్కులన్నీ కూడా. ఈడున్నావు కాబట్టి ఈడ తూర్పు ఉంది, ఈడ పడమర ఉంది, ఈడ ఉత్తర దక్షిణాలు ఉన్నాయి. ఓ పైకి 4 కిలోమీటర్ల పోయిన తర్వాత భూగ్రహం నుంచి వేరుగా ఉన్నావు, ఆకాశపు స్థితిలో ఉన్నావు. ఇంకెక్కడ దిక్కులు? అక్కడ దిక్కులే లేవాడ. అంతా శూన్యంగా ఉన్న ప్రదేశంలో ఇవన్నీ వేలాడుతున్న గ్రహాలు. ప్రపంచం అనే భావనలో కింద ఉంటే నీకు దిక్కులు ప్రకృతికి, ప్రపంచానికి సంబంధించినవే.
నువ్వు ఊర్ధముఖంగా పోయిన తర్వాత ఇక దిక్కులు లేవు. పరమాత్మకు సంబంధించి దిక్కులకు అతీతమైనది. పరమాత్మ ప్రకాశంగా పైన ఇప్పుడు దిక్కులకు అతీతంగా ఉంది అది. దిక్కులు లేవు కదా, ఇక్కడ ఉండేవానికి దిక్కులు కదా. ఈ వైపు నుంచి సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఈ వైపు నుంచి వెలుగు వస్తోంది, ఈ వైపు నుంచి మునుగుతోంది. దానికి ఎడమున్నది ఉత్తరము, కుడి ఉన్నది దక్షిణము. ఇట్లా ఈ మధ్యలో ఉన్నటువంటివి ఈశాన్యం కాటి నుంచి మొదలుపెట్టి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం అని చెప్పుకుంటున్నవన్నీ కూడా ఇక్కడ స్థిరంగా ఉండి ఇక్కడి నుంచి చూస్తే ప్రపంచం అనే భావనతో చూసినప్పుడే కదా. పరమాత్మకు సంబంధించినటువంటి భావనతో చూస్తే ఊర్ధ్వముఖంగా పైన దిక్కులకు అతీతమైనది అది. దేశకాల వస్తువులకు కూడా అతీతమైనది. దేశం అంటే ప్రదేశము, ప్రదేశం అంటే ఓ స్థలంలో ఉంటేనే కదా ఆ స్థలాన్ని బట్టి నువ్వు కాలం చెప్తున్నావు. భారతదేశం స్థలాన్ని బట్టి ఇప్పుడు 4:30, 5 గంటల 5:30 అయింది. అట్లాగే అమెరికా స్థలాన్ని బట్టి సాయంత్రం పొద్దుగూకుతూ ఉంది. ఇంకా సూర్యోదయం కావడానికి కారణమై ఇంకా వెలుగు పరుచుకోకుండా ఉంటుంది అక్కడ. దేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి అచలోయం సనాతన. అదే దేశకాల వస్తువులకు అతీతమైంది అది. దేశం ఉంటే ప్రదేశం, కాలము అంటే దాంట్లో లెక్క పెడుతున్నది. ఆ దేశంలో నువ్వు ఉంటేనే ఆ ప్రదేశాన్ని బట్టి కాలాన్ని లెక్క పెడుతుంది. దేశము కాలము రెండు వస్తువులకు అతీతమైనది. దేశము లేదు, ప్రదేశము, కాలము లేదు, అతీతమైనది. దేశం అంటూ ఉంటే దానికి దిక్కులు ఉంటాయి. దేశం అనేది ఉందనుకో, ప్రదేశం. దేశం అంటే ఈ దేశం అనుకోకండి, ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ ప్రదేశం. ఆ ప్రదేశం అనేది ఒకటి ఉంటే ఆ ప్రదేశానికి దిక్కులు ఉంటాయి. ప్రదేశం ఉంటేనే దిక్కులు ఉంటాయి. చోటు ఉంటే దానికి ఈ వైపు ఆ వైపు అని ఉంటుంది. ఏదైనా ఓ చోట స్థలం ఉంటే దానికి ఈ వైపు ఆ వైపు అని ఉంటుంది. చోటే లేకపోతే, దేశము కాలము లేకపోతే దానికి ఊర్ధ్వము అధోముఖం అనే పేరే లేదు. ఇంకా చోటు ఉంటే కదా చోటుకి యువతల అవతల అనేది కానీ, దానికి పైన కింద అనేది కానీ. దేశము కాలం రెండూ లేకపోతే దానికి ఊర్ధ్వముఖం అనేది లేదు, అధోముఖం అనే పేరే లేదు. మనం భ్రాంతిలో దేశ కాలాదుల్లో ఉన్నాం కాబట్టి ఆ మాటలు ప్రయోగిస్తున్నాం. మనము భ్రాంతిలో ఉన్నాం కాబట్టి, అంటే ప్రపంచ భావనలో ఉన్నాం కాబట్టి, దాంట్లో ఉన్నప్పుడు ఆ కాలాన్ని, దేశాన్ని రెండిట్లోనూ మనం దాంట్లో ఉండే ఈ విచారణతో చేస్తున్నాం కాబట్టి, ప్రపంచంలో ఉండే విచారణ చేస్తున్నాం, దేహంలో ఉండే విచారణ చేస్తున్నాం. విచారణ జరిపిన సమయంలో దేశ కాలాదుల్లో ఉన్నాం కాబట్టి ఆ మాటలన్నీ ప్రయోగిస్తున్నాం. దాని భావన అతీతమైనటువంటి అవి తెలిసిన తర్వాత ఇంక మళ్ళీ అక్కడ లేని చోట మళ్ళీ ఇవి లేవు. ఈ విచారణలో భాగంగానే ఈ పదాలను వాడుతూ ఉంది. ఇంకా దానికి అతీతంగా ఉన్న దానికి కాటికి పోయిన తర్వాత ఇంకా అక్కడ లేవు, దేశకాల పరిస్థితులు లేవు. బ్రహ్మము కాటికి ఇంకా బ్రహ్మము నుంచి పరబ్రహ్మ, పరిపూర్ణ బ్రహ్మ స్థితిలోకి పోకపోయినప్పటికీ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి భావన అంటే ఇది సృష్టికి కారణమైన బ్రహ్మమును విచారణ చేసినప్పటికీ అప్పుడు కూడా లేవు, అక్కడ లేవు. కాబట్టి అక్కడ పరమాత్మ ప్రకాశం చేత ఉన్నదనే తటస్థ భావన కాటికి పోయింది. అప్పుడు ఇది లేదు కాబట్టి అమల జ్ఞానములోని తుర్యాతుర్యములను ఎరగవలను. అమల జ్ఞానం అంటే జ్ఞానము ఇంకా భ్రాంతి చెంది కింది వైపు ఉన్నటువంటి ప్రపంచ భావన చెందకుండా ఉన్నటువంటి మలినం కానటువంటి జ్ఞానంలో ఉండేటువంటి తుర్యాతుర్యములను రెండింటినీ ఎరగవలను. ఈ రెండింటినీ, తుర్యాన్ని, తుర్యాతీతాన్ని, ఈ రెండింటినీ, తుర్యములో తుర్యంగా ఉన్నదాన్ని అమల జ్ఞానంలోని దానిని ఎరగవలను. అంటే ఈ మూడవస్థలని దాటినటువంటి స్థితిలో, ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి, తటస్థ స్థితిలో ఉండి సాక్షిగా ఉన్నటువంటి దాంట్లో ఏదైతే జగత్ అనే భావన లేదో, ఈ మూడవస్థలతో కూడినటువంటి అనుభవాలలోంచి దాటుకున్నటువంటి స్థితిలో, ఈ మూడవస్థల అనుభవాలు లేనటువంటి స్థితిలో ఏదైతే ఉందో అది ఆ తుర్యాతుర్యములను ఎరగవలను. అంటే ఇక్కడే దానిని తెలుసుకోవాలి. ఈ శరీరం నుంచే, ఈ శరీరమునందే ఆ తుర్యాతుర్యములను, తుర్యాతుర్యములుగా ఉన్న పరబ్రహ్మమును ఈ ఉపాధి అందే తెలుసుకోవాలి. ఈ ఉపాధిలోనే ఉంటూ, ఈ ఉపాధిలో ఉన్నప్పుడే ఇక్కడే దాన్ని తెలుసుకోవాలి.
ఈ శరీరం నందే తెలుసుకోవాలి. తుర్యములుగా ఉన్నటువంటి తుర్యంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను ఈ ఉపాధి అందే తెలుసుకోవాలి. ఈ దేశం అందే తెలుసుకోవాలి. ఈ కాలం అందే తెలుసుకోవాలి. ఈ జన్మ ఎందే తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ శరీరంలో, ఈ జన్మలో, ఈ కాలంలో, ఈ ప్రదేశంలో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. లేదు అనంటే ఏమిటి మళ్ళాను అంటే, మళ్ళా అది తెలియబడే వరకు దేశము, కాలము మళ్ళా ఉత్పత్తి ఉంటానే ఉంటాయి. మళ్ళీ జన్మెత్తి మళ్ళీ అక్కడ మళ్ళా దేశం, కాల పరిస్థితులు అన్నీ ఉంటాయి మళ్ళా మామూలుగానే. ఈ నామరూప జగత్తులోనే తెలుసుకోవాలి. నువ్వు ఇంకా ఈ నామరూప జగత్తులోనే ఇక్కడ ఉన్నప్పుడే విచారిస్తే తెలుసుకోగలరు. విచారిస్తే ఎట్లా తెలుసుకోగలరు? విచారిస్తే తెలుసుకోగలరు. విచారించి ఒక్కటొక్కటిగా ఇన్నాళ్ళు నిజమని భావించినవి భ్రాంతి అని తేలుకుంటా పోయినప్పుడే మళ్ళా విచారించి, ఉరికే విచారించకుండా విచారించి మళ్ళీ అవన్నీ ఏవేవి ఏమున్నాయో ఆ భ్రాంతులన్నీ తొలక్కుంటా పోతాయి, విచారించుకుంటూ పోతాయి. కాబట్టి ఈ విచారణే సాంఖ్య విచారణ. ఈ విచారణ పేరే సాంఖ్య విచారణ. ఎందుకంటే నిన్ను తెలుసుకునే విచారణ. నువ్వు ఎక్కడుండి విచారిస్తున్నావు? ఈ జగత్తులో ఉండే దేశకాల పరిస్థితుల్లో ఉండే ప్రకృతిలో ధర్మాలన్నీ చూస్తూనే దీంట్లో ఉండే విచారిస్తున్నావు. కాబట్టి దీంట్లో విచారిస్తూ నిన్ను గురించిన నీ స్వరూపం తెలుసుకుంటే ఈ గనక దానికి కారణమైనటువంటి పైన ఊర్ధముఖంగా ఉన్నదే బ్రహ్మ విచారణ. అది మళ్ళీ ఈ సాంఖ్య విచారణలో ఈ రెండింటినీ విచారణ చేసుకుంటూ వెళ్ళడమే. పై విషయమును స్మరించినప్పుడు ప్రణవోపాసనకు పూర్వమే ఈ కింది వాటిని అనుసరించి జీవించవలను. ఈ ప్రణవాన్ని ఓం అనే దాన్ని ఒకవేళ ఓం అనే విధంగా ప్రణవోపాసనతో నువ్వు దాన్ని స్మరించకుండా దాన్ని ప్రణవోపాసనకు కూడా పూర్వమే, దాన్ని ఉపాసించక ముందే ఈ కింది వాటిని అనుసరించి జీవించవలను. పై విషయాన్ని తలుచుకో అంటే స్మరణ రూపంలో చక్కగా పెట్టుకో అని అర్థం. ఎందుకంటే అది అవ్యక్తంగా ఉంది, అవాంగ్మానస గోచరంగా ఉంది. మనసు చేత, బుద్ధి చేత, కంటి చేత, దేని చేత దృశ్యంగా కానీ లేదంటే భావన రూపంలో కానీ ఏ విధంగానూ గోచరించేది కాదు. అది అనిర్వచనీయము. దాన్ని నిర్ణయించడానికి, నిర్వచనం చెప్పడానికి దృశ్యమైతే కంటికి చూపించవచ్చు, దాని రూపురేఖలు ఎలా ఉన్నాయని చెప్పచ్చు. లేదా అది ఎరగబడేటువంటి ఒక భావన మాత్రంగా వర్ణించబడేటువంటి దాని లక్షణాలు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి కూడా అనిర్వచనీయం. అనిర్వచనీయం ఎప్పుడైతుంది అంటే ఏ రకమైన లక్షణాలు దానికి ఉన్నాయని చెప్పలేనప్పుడు. ఏ లక్షణాలు ఉన్నాయని చెప్పినా కూడా మళ్ళా లక్షణయుతంగా ఉంటుంది. లక్షణం లేనటువంటి స్థితిలో ఉన్నది అనిర్వచనీయం. దాన్ని నిర్వచించడానికి, లక్షణాలను చూపడానికి వీలు కానిది. ఇంద్రియ గోచరం కాదు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు. ఎలా పట్టుకుంటావు మరి? ఎట్లా పట్టుకుంటావు ఆ విధంగా ఉండేదాన్ని? ఇప్పటి వరకు చెప్పిన పాఠాన్ని బట్టి ఇప్పటి వరకు మనం విచారణ ఈ గ్రంథంలో చేసుకుంటూ వచ్చినాం. చెప్పినటువంటి దాన్ని బట్టి ఈ సారాంశం అంతటిని ఇప్పటిదాకా విచారించిన సారాంశాన్ని బట్టి ఆ ప్రత్యేగాత్మని అలౌకిక సంబంధంగా ఆ ప్రత్యేగాత్మ అందించబడ్డప్పుడు, ఆ ప్రత్యేగాత్మే స్వప్రకాశ రూపమైనప్పుడు, అది అపరోక్షమైనప్పుడు, తనకంటే అన్యం లేనప్పుడు ఈ ఉన్నదంతా తెలుసుకొని నాదబిందు కళాతీతమైనటువంటి పరబ్రహ్మం లక్ష్యంగా నీ స్మరణలో పెట్టుకో. మళ్ళా ఒకసారి చూడండి, మళ్ళా పై నుంచి వస్తాము. ఇప్పటి వరకు ఈ విధంగా ఈ అనిర్వచనమైన దాన్ని ఎట్లా తెలుసుకోవాలి మరి? ఇంద్రియాలకు కనపడిన దాన్ని, మనసుకు అందని దాన్ని, నిర్వచించబడలేని దాన్ని, లక్షణములు కూడా చెప్పలేని దాన్ని ఎట్లా తెలుసుకోవాలి దాన్ని అని ఎట్లా పట్టుకుంటావు అని అడుగుతున్నాడు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పాఠాలన్నిటి ఈ సారాంశాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఆ ప్రత్యేగాత్మని అలౌకిక సంబంధంగా ప్రత్యేగాత్మ స్థితిలో ఉందో మూడవస్థల స్థితిని దాటి ప్రత్యేగాత్మగా ఉండి ఈ అన్నిటితో తాదాత్మ్యం చెందకుండా తటస్థ స్థితిలో ఉన్నటువంటి అలౌకిక సంబంధంగా ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ అందించబడినప్పుడు
ఆ ప్రత్యేగాత్మ అందించబడితే ఆ విధంగా ఉన్నదే ఆ ప్రత్యేగాత్మే స్వప్రకాశ రూపమైనప్పుడు ఆ ప్రత్యేగాత్మ అనేదే తన యొక్క స్వప్రకాశ రూపమైనప్పుడు అది అపరోక్షమైనప్పుడు అంటే అది అంతవరకు పరోక్షంగా వేరువేరుగా చూసినవన్నీ సర్వము ఏవీ లేవు ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిగా ఉన్నప్పుడు ఈ భావించినవన్నీ ఏమీ లేనటువంటి స్థితిలో తాను ఏ విధంగా ఆ ఆ అంతరాత్మ ఆ ప్రత్యేగాత్మ అనే స్థితిలో ప్రత్యేక్ ఆత్మగా ఉన్నాడో జీవాత్మగా జీవుడుగా ఉండి ప్రపంచాన్ని చూసి ఈ మూడవస్థలని అనుభవించి కలిగినటువంటి అనుభవాలతో ఉన్నటువంటి దాంట్లో లేకుండా అనుభవరహితంగా ప్రత్యేగాత్మగా స్థితిలో ఉన్నాడో అది అపరోక్షమైనప్పుడు తనకు ఆ స్థితి తెలియవన్నప్పుడు ప్రత్యేగాత్మ స్థితి తనకంటే అన్యం లేనప్పుడు అప్పుడు తనకంటే ఇంక అన్యమే లేదు వేరే అన్యం అనేది లేనప్పుడు తానొక్కటే ఉన్నాడు తానే ఆ ప్రత్యేగాత్మ స్వరూపుడు ఆ స్థితిలో నుంచి ఊర్ధముఖంగా ఉన్నటువంటి సమస్త చైతన్యంగా ఉండి దాంట్లో నుంచి అనేకంగా ఏర్పడినటువంటి దాంట్లో తాను ఓ భాగంగా ఉన్నాడు అది తానేనని తెలిస్తే ఆ పరమాత్మ స్థితి కూడా తానేనని తెలిస్తే తనకంటే అన్యం లేనప్పుడు ఈ ఉన్నదంతా తెలుసుకొని ఈ ఉండేదంతా కూడా తెలుసుకొని నాదబిందు కళాతీతమైనటువంటి పరబ్రహ్మము లక్ష్యముగా నాదమునకు గాని బిందువుకు కళలకు అతీతమైనటువంటి పరబ్రహ్మం మళ్ళా ఓంకారేశ్వరుడుగా ఏర్పడినటువంటి బ్రహ్మము నాదబిందు కళలకు సంబంధించిన వాడు దాంట్లో నుంచి ప్రణవనాదంలోంచి జగత్తుకు అంతటికీ కారణమైనటువంటి అవ్యక్తము మహత్వము ఆదంకారము ప్రణవము ఓంకారము మళ్ళీ ఓంకారం నుంచి శబ్దం నుంచి మళ్ళీ తన్మాత్రలో మళ్ళీ ఇవన్నీ ఇట్లయికుంటా ఉన్నటువంటివన్నీ లేనటువంటి ఈ విధంగా ప్రణవం కూడా కానటువంటి ఈ నాదబిందు కళలకన్నిటికీ అతీతమైనటువంటి పరబ్రహ్మము లక్ష్యముగా ఆ పరబ్రహ్మము వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మము లక్ష్యముగా నీ స్మరణలో పెట్టుకో నీ స్మరణలో అంటే నీ గుర్తులో ఈ విచారణ చేసిన దాంట్లో నీకు ఏదైతే తెలియబడి నీకంటే అన్యం ఏమీ లేదని నీ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నది అక్కడ సమిష్టిలో పరమాత్మ స్థితిలో ఉన్నది ఒక్కటేనని అది నువ్వేననే భావనతో నువ్వు ఆ లక్ష్యంగా పెట్టుకొని ఈ నాదబిందు కళలకు కారణమైనటువంటి సృష్టికి ఉత్పత్తికే కారణమైనటువంటి దానికి అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మం లక్ష్యంగా పెట్టుకొని దాన్ని నేను తెలుసుకోవాలి నేను ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలో ఉన్నటువంటి దానిని తెలుసుకొని దీనిలన్నిటికీ అతీతంగా నాదబిందు కళలకు అతీతంగా అంటే ప్రపంచ భావనకి ప్రపంచోత్పత్తికి కారణం కానటువంటిది దాని లేకపోతే ఉత్పత్తికి కారణమైనది ఎప్పటికీ కూడా మళ్ళా ఉత్పత్తికి కారణమవుతుంది కాబట్టి నువ్వు ఆ స్మరణని నీలో పెట్టుకో ఇంతదాకా విచారం చేసి నువ్వు తప్ప అన్యం లేదని విచారణ పెట్టుకో నువ్వు లేకుండా అయిపోతే ఇంక మళ్ళా విచారణ లేదు అప్పుడు ఇంకా ఏంది లేదు విచారించేది లేదు గురు శిష్యులంతా కూడా శిష్యుడు గురువు ఏ విధంగా అంతటా వ్యాప్తమై ఉన్నాడో అంతటా ఉన్నది సర్వత్రా ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి దాంట్లో గురువు చేరిపోయాడు అశరీరుడుగా ఉండి పరిపూర్ణంగా అదే స్థితిలో నువ్వు కూడా ఉండిపోయిన తర్వాత ఇక నీకు విచారణ చేసేకి లేవు చెప్పేకి లేరు వినేకి లేవు ఆ స్మరణలేకి పెట్టుకున్న తర్వాత నువ్వు తప్ప అన్యం లేదని పెట్టుకున్న తర్వాత నువ్వు కూడా లేనటువంటి స్థితిలోకి దాటుకోవాలి దానిని ఎప్పుడూ కూడా నిరంతరాయంగా స్మరించు ముందు నేను తప్ప అన్యం లేదనే దాన్ని నిరంతరాయంగా స్మరించు ఇదే అనుష్ఠానం ఈ అనుష్ఠానం అనేది మళ్ళీ రాత్రికి చదువుతున్నాం కదా అది ఇక్కడ వచ్చింది పదం చూడండి అనుష్ఠానం ఇది అంటే అక్కడ ఏ భావంతో మనం అవన్నీ పూజాధికాలు చేసుకొని భావిస్తున్నామో ఆ భావంతో గురువాక్యాన్ని నిరంతరము దాన్నే స్మరించి నాకంటే అన్యం లేదనే భావంతో నిరంతరాయంగా స్మరించు అదే అనుష్ఠానము అలా స్మరిస్తూ ఉండడమే అనుష్ఠానము ఆ విధంగా నిరంతరము దాన్ని స్మరిస్తూ ఉండడమే అనుష్ఠానము దాన్ని నువ్వు స్మరిస్తున్నావు అంటే నిన్ను నువ్వే బ్రహ్మగా
స్మరిస్తున్నావు అని అర్థం. అనుష్ఠానంలో నువ్వు నిరంతరం భావన పెట్టుకొని గురువాక్యమును స్మరిస్తున్నావు అంటే, ఈ స్థితి దాకా వచ్చిన తర్వాత నువ్వు దాన్ని స్మరిస్తున్నావు అంటే నిన్ను నువ్వే బ్రహ్మగా స్మరిస్తూ ఉన్నావు. పరత్వాన్ని పై చెప్పిన పద్ధతిలో స్మరిస్తున్నావు. పైన ఏ విధమైన పద్ధతిలో చెప్పాడో పరత్వాన్ని, ఈ మూడు కానటువంటి నాద బిందు కలలకు కానటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి ఏదైతే నేను తప్ప అన్యము లేదు, అదే నేను అయి ఉన్నాను. ఇంకా దానికి అతీతంగా ఉన్నటువంటి దాన్ని నేను తెలుసుకోవాలి అనే భావనతో చెందావో, మళ్ళీ అక్కడి నుంచి కిందికి రాకుండా ఆ పరత్వాన్ని పైన చెప్పిన పద్ధతిలో స్మరిస్తూ ఉన్నావు. ఆ స్మరణ ఏమిటంటే అనుష్ఠానం చేసే స్మరణ. అంటే నీ మీద అప్లై చేసుకున్నావు అంటే ఏమైంది? ఈ విచారణ అంతటినీ పైన చెప్పిన దాన్ని అంతటినీ నీ మీద అప్లై చేసుకోవడము అంటే నీలోనే నువ్వు భావించడం. ఆ చెప్పిందంతా ఎక్కడికో కాదు, నాకు అన్వయించుకొని నేను చూసుకోవాలి. నేను ఆ మూడవస్థల్లో ఏ దాన్ని దేంతో తన్వయిత్వం చెందా, ఆ మూడు దానిని మీరినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో నేను ఏ విధంగా తన్వయం అనేది తన్వయత్వం చెందడం అనేది లేదు. ఇంకా అక్కడ మూడిటికి అంటకుండా ఉన్నటువంటి, మూడిటికి సాక్షిగా ఉన్నటువంటి స్థితి. ఆ నాలుగో స్థితిలో ఉన్నప్పుడు ఏమైంది? ఈ అన్నీ లేవు, ఈ అన్నిటికీ లేనటువంటి కారణమైనటువంటి ఏ ప్రకాశించేదైతే ఇవన్నీ వచ్చాయో ఆ పరమాత్మ ప్రకాశంలో నేను భాగంగా ఉన్నా, నేను వేరుగా లేను, నేనే అయి ఉన్నది అనే భావనలోకి వినిచ్చి మళ్ళీ నీ స్మరణలో పెట్టుకునే కోసమే ఈ నిరంతరాయంగా నువ్వు అనుష్ఠానం చేస్తున్నావు. ఆ గురువు చెప్పినటువంటి గురువాక్యాలని మళ్ళీ ఇవన్నీ ఇన్ని దశలు ఉన్నాయి కాబట్టి విచారణ చేసుకుంటూ పోయినప్పటి నుంచి నీ పేరు, నీ ఊరు కాటి నుంచి, నువ్వు దేహంగా ఉన్నప్పుడు నీ పుట్టుకు కారణమైన కాటి నుంచి విచారణ పైకి జరుపుకుంటూ పోయినావు. కాబట్టి ఆ పైకి పోయిన తర్వాత ఈ విచారణ చేసిందంతా స్మరణలో ఉండే కోసం అనుష్ఠానం చేస్తూ నిరంతరము ఆ గురువాక్యం చేత మళ్ళీ ఈ పైన చెప్పినటువంటివన్నీ ఈ స్మరించుకొని నువ్వు ఆ పద్ధతిలోకి ఎప్పుడైతే పోయినావో ఆ పై స్థాయిలోకి ఆ స్మరణ ఏ విధంగా ఉండాలంటే నిన్ను నువ్వే బ్రహ్మగా స్మరిస్తున్నావు అని అర్థం. నేనే బ్రహ్మనని ఆ పరత్వాన్ని పై చెప్పిన పద్ధతిలో స్మరిస్తున్నావు అంటే నీ మీద అప్లై చేసుకున్నావంటే, అంటే నీ మీద అంటే నీలోకి తొంగి చూసి నీలోనే ఈ చెప్పిన దాన్ని అంతటి విచారాన్ని నీ మీదే భావించుకుంటే నీలోనే అదంతా ఉంది. అర్థం చేసుకుంటే నిన్నే పరబ్రహ్మ స్వరూపంగా స్మరిస్తున్నావు. నువ్వు నిన్నే పరబ్రహ్మ స్వరూపంలో స్మరిస్తున్నావు. ఈ స్మరణ చేసినటువంటి అనుష్ఠాన పద్ధతి, ఈ స్మరణ ఏదైతే చేశావో ఈ అనుష్ఠాన పద్ధతి, ఉపాసనా పద్ధతి ఏదైతే ఉందో, ఆ ఉపాస్య దైవాన్ని ఎవరైతే ఉపాసిస్తున్నాడో ఆ ఉపాస్యమైన దైవమే తానై ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ స్మరణ ఏ విధంగా చేశామంటే అనుష్ఠాన పద్ధతిలో చేసినాం, ఉపాసనా పద్ధతిలో చేసాం. భావనలో ఉపాసించుకుంటూ ఒకదాన్ని పెట్టుకొని లక్ష్యంగా చేశాం. ఆ చేసిండేది ఆ ఉపాస్య దైవాన్ని ఎవడైతే ఉపాసిస్తున్నాడో, నువ్వు గురువుగా ఉపాసిస్తున్నావు అనుకో, గురువును గురువాక్యాన్ని ఉపాసిస్తూ ఉంటే ఆ ఉపాస్య దైవాన్ని నువ్వు ఉపాసిస్తుండగా ఏమైంది? ఆ ఉపాస్యం ఎవరినైతే ఉపాసిస్తున్నావో, గురువును గురువాక్యాన్ని ఉపాసిస్తూ ధ్యానిస్తూ ఉంటే ఆ దైవమే తానై ఉంటావు. నువ్వే ఇంకా ఆ రూపం చెంది ఉంటావు. గురువాక్యాన్ని గురువును విచారిస్తూ ఉండి నువ్వే కనుక దాన్ని ఉపాసిస్తూ ఉంటే, అనుష్ఠానం అనే దాంట్లో దేన్ని ఉపాసిస్తున్నావో అది నువ్వే అయి ఉంటావు. ఇంకా అది దాన్ని దైవంగా భావించి ఉపాసిస్తుంటే నువ్వే దైవం అయిపోయి ఉంటావు. బ్రహ్మోపాసన చేసేవాడు బ్రహ్మమే అవుతాడు, బ్రహ్మను ఉపాసించేవాడు బ్రహ్మమే అవుతాడు. చివరికి ఏమైతే అది బ్రహ్మని ఉపాసన చేసేటటువంటి ఉపాసకుడు, ఉపాస్యం అనేటువంటి బ్రహ్మ ఏదైతే ఉపాస్యమైనటువంటి చర్య, అంతకు దేన్నైతే ఉపాసన చేస్తున్నాడో ఆ బ్రహ్మ అనే ఉపాసన ఆ చేసినందువల్ల బ్రహ్మ తానే అయి ఉంటాడు. తానే ఆ బ్రహ్మమై ఉన్నాడు. తాను ఉపాసిస్తున్నాడు
ఇంకో దాని గురించి, కానీ లక్ష్య వస్తువుతో ఇంకా అదేదో నాకు కనపడలేదు ఉపాసిస్తున్నానంటే అట్లా కాదు. అది నువ్వే అయి ఉన్నావు అనే దానితో ఏదైతే నువ్వు ఉపాసిస్తున్న వస్తువు నువ్వే, నీకంటే వేరుగా లేదు, నువ్వే అది అయి ఉన్నావు అనే భావనలో అప్పుడు ఏమవుతుందంటే నువ్వే ఆ బ్రహ్మ తానే అయి ఉంటాడు. అదంతా ఆ ఊహంతా ఎవరికి వచ్చింది? ఈ ఆలోచన అంతా, విచారణ అంతా ఎవరికి వచ్చింది? విచారణ వచ్చి నిర్ణయించినటువంటి స్థానంలోకి నువ్వు పోయిన తర్వాత ఏ ప్రకాశం చేత ఇది వచ్చింది అనేది తెలుసుకున్న తర్వాత ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది నేనే అయి ఉన్నాను అనే గురువు యొక్క స్థితిలో. శిష్యుడు గురువు అయినట్టు, ఆ గురువు యొక్క శిష్యుడు గురువు అయినట్టు. గురువు యొక్క శిష్యుడు గురువైనట్టు. సత్యసాయి బాబాను ఉపాసిస్తా ఉంటాడు. ఉపాసన ఆయనను ఉపాసించేంతసేపు తానైనటువంటి స్థితి పొందినప్పుడు చిన్న బాబా ఆయన కర్ణాటకలో ఇంతకంటే కొంచెంగా ఒక ముక్కాలు భాగం అంత విచారణలో ఉన్నాడు. అంత సేవ చేసుకుంటూ ఆ యొక్క ఉపాసన స్థితిలో ఉంటాడు. ఏమంటారు ఆయన అంటే ఉపాసకుడు, ఉమ్. అట్లా షిర్డీ బాబా ఉపాసకుడు. ఇట్లా ఏదో ఆ ఫస్ట్ నువ్వు ఉపాసన చేస్తావు వారిని, అదే నీవైపోతావు. అక్కడ వాళ్ళంటే వాళ్ళ రూపాన్ని ఉపాసిస్తున్నారు, మందేమో మనం విచారణ చేసినటువంటి ఏదైతే అక్కడ కూడా విచారణ ఉంటుంది. అక్కడ కూడా విచారణ ఉంటుందంటే పూర్ణ విచారణ ఉండదు. పూర్ణ విచారణ ఇక్కడేమో ఇక్కడ విచారణ అంశం ఉంది కాబట్టి అంశాన్ని పట్టుకొని ఉపాసించేది మంది. మనం అంశాన్ని పట్టుకొని ఉపాసించుకుంటూ పోయిన తర్వాత ఆ అంశం దేన్నైతే విచారిస్తున్నామో అది నేనే అయి ఉన్నాననే దాకా పోతుంది మంది. అక్కడ వాళ్ళకు ఉపాసితాండం అనేది తెలియదు. ఆ రూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటారు. ఆ రూపం వాళ్ళు ఆ రూపం చెందింటారు. రూపాన్ని వాళ్ళు ఉపాసిస్తాండారు. సాయిబాబా స్వామి రూపాన్ని కాకుండా రూపాన్ని, భావాన్ని రెండింటిని ఉపాసించినప్పుడే ఆ మనం భావం అవన్నీ వదిలిపెట్టి ఏమీ లేని స్థితిని ఉపాసించాలి మనం. అవును స్వామి, కర్నూలు కాడ ఓ స్వామి వాళ్ళ సాయిరామ్ అని ఆయన బాయ, బుక్కపట్నం కాడ బాలయ్య అని స్వామి ఆయన బాయ, పెనుగొండ కాడ ఓ స్వామి బాయ. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళతో ఏం పని? మనం కూడా అందరం పోయి మొత్తం ఏ విధమైనటువంటి దేహం కలిగి ఉంటే పోవడమే. ఏం పేరన్నా ఉంది దానికి, ప్రపంచంలో దానికి ఎంత పెద్ద ఉన్నతమైనా ఉన్ని, ఏదైనా ఉన్నని, దేహం ఉంది అంటే దేహం కలిగిన వాళ్ళు పోవడమే. కాబట్టి నిన్న చెప్పాడు కదా, వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లుగా చనిపోయారు, దీనిగా చనిపోయారు. నిన్న వీడియో పెట్టింటి మళ్ళా నేను, రజనీకాంత్ చూస్తారో లేదో మరి, ఎంతమంది చూశారో. మళ్ళా ఛానల్ అసలు దాన్ని మన ఆశ్రమం ఛానల్స్ 3 ఉన్నాయి, ఆశ్రమం అనేటివి వాట్సాప్ గ్రూపులు ఓపెన్ చేసింటే మీకు కనపడిండేది. ఏం ఈ స్థితిలో చచ్చిపోయినాం, ఆ స్థితిలో చచ్చిపోయినామని వాళ్ళంతా అనుకుంటా అన్నారు. వాళ్ళ మనసులో అట్లుంది కాబట్టి. ఈ ఆధ్యాత్మికంలో పోయిన వాడు నేను ఆ విధంగా చనిపోయి ఉంటాడనేది లేదు, వానికి ఎప్పుడో మనసు చనిపోయి ఉంది అని చెప్పాడు. వాడు హోదాతో చనిపోయినా అనుకుంటాడు, వాడు హోదాతో చనిపోయినాను అనుకుంటున్నాడు. వీడేమో భావంలో ఎప్పుడో చనిపోయాడు. లోకము వాళ్ళని అట్లే భావిస్తుంది, లోకం వాళ్ళని భావిస్తుంది. లోకాన్ని భావించకుండా ఉండేవాడేమో ఆధ్యాత్మికం లేకపోయినాడు. రెండు లేవు, మనసు ఆల్రెడీ చనిపోయింది. శరీరం ఎప్పుడైనా చావనిలే అనుకుంటాడు. తాను కూడా భావించాడు. ఇంకొకరు భావిస్తారనేది కాదు, తాను కూడా భావించాడు. అట్లా భ్రాంతి కలిగిన వారు పరబ్రహ్మ తాను కాదనేటటువంటి ఆవరణ దోషంతో, ఈ భ్రాంతి కలిగిండే వాళ్ళు, భ్రాంతితో ఉండేవాళ్ళు పరబ్రహ్మ తాను కాదనేటువంటి ఆవరణ దోషంతో, తాను కాదు, తాను కంటే వేరుగా ఉన్నాడు, నేను ఈ విధంగా జీవుడుగా ఉండి నేను భావిస్తున్న స్థితిలో అని భావించేవాడు ఆవరణ దోషంతో ఇక్కడ ఉన్నటువంటి దాంతో ఇక్కడ చూస్తూ దీంతో తాదాత్మ్యం చెందినటువంటి, ఆవరణతో అంటే జగత్తుతో తాదాత్మ్యం చెందినటువంటి వాడను. ఆవరణ దోషంతో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి జీవులైన వాళ్ళంతా కూడా, ఆ ఏటకెటకో వెళ్ళిపోయి జీవులైన వాళ్ళంతా కూడా ఈ ఆవరణ దోషం నుండి బయటపడి, ఈ ఆవరణ దోషంలో నుంచి బయటపడి
నిరావరణ స్వరూపమై నిరావరణ స్వరూపంగా తాము మారి తిరిగి బ్రహ్మయందు చేరాలి. అది లక్ష్యంగా చేయాలి. ఆవరణతో భావిస్తున్నటువంటి ప్రపంచ భావనలోంచి ఎక్కడెక్కడో పోకుండా ఈ విచారణ ద్వారా చేస్తే కరెక్ట్గా పోతే ఈ జీవులైన వాళ్ళంతా ఏం చేయాలంటే ఆవరణ దోషం నుంచి ముందు బయటపడాలి. కనపడుతున్నటువంటి జగత్తు, కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైన దాంట్లో అందులో మళ్ళా కలుగుతున్నటువంటి విషయాలు, ఆ విషయాలతో మళ్ళా అనుభవ రూపము, అనుభవ రూపంతో మళ్ళా వాసన రూపము, ఇన్ని రకాలు ధరించుతున్నటువంటి ఈ దోషం ఆవరణ దోషాలు ఇవన్నీ. కాబట్టి ఆవరణ దోషం నుండి బయటపడి నిరావరణ స్వరూపమయ్యి నిరావరణ స్వరూపంగా ఉండేటువంటి తిరిగి బ్రహ్మయందు చేరాలి. బ్రహ్మ అంటే సృష్టికి కారణమైందే కావచ్చు, మళ్ళీ ఆటి నుంచి దాటుకునే భాగాన్ని గురువుగారు సృష్టిస్తారు, మళ్ళీ నువ్వు ఆ భావం చెందుతావు. ఇంకా అయితే ముందు ఈ ఆవరణ రూపంలోంచి ఉండి ఆవరణలు కలగడానికి కారణమేమో అది తెలుసుకొని ఆవరణ నుంచి నిరావరణంగా ఉన్నటువంటి బ్రహ్మయందు చేరాలి అనేటువంటిది దైవీ ప్రణాళిక. ఆధ్యాత్మికమైన దైవీ ప్రణాళిక ఏంది అంటే నీ పరిస్థితి, నిన్ను గురించి విచారణ చేసుకొని నీవు కారణమైనటువంటి నువ్వు దేంట్లో అయితే ఉన్నావో ఆవరణలో ఆ ఆవరణ అంతటిని విచారించుకొని పినాడ బ్రహ్మాండాలని వాటికి కారణమైనటువంటి బ్రహ్మస్థితిలోకి నువ్వు వెళ్తే ఆ విచారణ అనేటువంటిది ఆ స్థితికి పోవడం అనేటువంటిది ఏంటి అంటే అది దైవీ ప్రణాళిక. ఆ బ్రహ్మస్థితిలోకి నువ్వు పోవడం అనేది దైవీ ప్రణాళిక. దైవీ ప్రణాళిక అంటే దివ్యమైనటువంటి ప్రణాళిక. పరబ్రహ్మ అద్వయం గనుక తనకంటే అన్యమును హరించే శక్తి దానిలో ఉంది. పరబ్రహ్మ అనేది ద్వయం కాదు కాబట్టి, అద్వయం కాబట్టి, రెండోది లేదు కాబట్టి దానికి తనకంటే అన్యంగా ఉండేదాన్ని హరించే శక్తి దాంట్లో ఉంది. తనకంటే అన్యంగా ఉండేది దాని వైపు కూడా అది పోదు, దాన్ని హరించే శక్తి ఉంది. అందువలన ఎప్పుడో ఒకప్పుడు అందరూ ముక్తులు కావాల్సిందే, ఎప్పుడో ఒకప్పుడు ముక్తులు అవుతారు. ముక్తులు కావడము అంటే పూర్తి మళ్ళీ తిరిగి రానటువంటి ముక్తులు కావాలి అంటే ఈ విచారణలో మళ్ళీ వ్యక్తం కావడానికి ఆస్కారమైన దాన్ని పోగొట్టుకునే విచారణ ఇది. కాబట్టి ఈ పద్ధతిలో చేస్తే అందరూ ముక్తులైపోతారు. జీవులందరూ కూడా వాళ్ళు కారణాన్ని తెలుసుకొని దాని వైపు కిందాక చెప్పినటువంటి విచారణలో చేసేవాళ్ళు. లేదు ఏదో ఒక ఉపాసన వస్తువుని పెట్టుకొని తాము ఆ స్థాయి వరకు తెలుసుకుంటే చాలంటే ఆ ముక్తి ఏమవుతుందంటే తాత్కాలిక ముక్తి అవుతుంది. అప్పుడు ప్రపంచ భావన లేకుండా బ్రహ్మభావన ఉండి నేను బ్రహ్మనైతే నేను అద్వైతంలో చెప్పినట్టు ఉన్నప్పటికీ అది కూడా బ్రహ్మగా నువ్వు మారినప్పటికీ మళ్ళీ వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఆటి వరకు విచారించిన దాంట్లో స్థిరపడితే ఆ మిగిలిన దాన్ని గురువుని ఆశ్రయించి ఉన్నావు కాబట్టి ఆ గురువు మిగతా దాన్ని చేస్తారు. ఆ మిగతా దాన్ని చేస్తారంటే అది నీ భావనలో నీకుంటేనే చేయగలడు, లేకపోతే గురువు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు దాంతో ఈ జగత్తులో నుంచి తాదాత్మ్యం చెందకుండా గురువాక్యంతో మాత్రమే తాదాత్మ్యం చెంది ఏ పనిలో ఉన్నా ఇంట బయట అన్నిట్లోనూ ఏడో దూరంగా ఉన్నా సరే గురువు గారికి నీ భావనలో అది తప్ప అన్యం లేకుండా ఉంటే అది ఆటోమేటిక్గా గురువు ఎక్కడో ఉన్నా సరే ఆ దివ్యత్వంతో ఆయన నీకు ఆ దివ్యత్వం ప్రత్యేకంగా వచ్చి మనకి దాంట్లో చూపించినట్టేం కాదు, దృశ్యాల్లో చూపించినట్టు కాదు. నీ యొక్క తపనను గురువు గ్రహించగలడు, గురువు గుర్తించగలడు నీకున్నటువంటి ఆర్తిని. కాబట్టి ఆ గురువు తొలగిస్తాడు ఆ మిగతాది. కాబట్టి ఆడదాకా విచారణ చేయడం అనేది ఆ తనకంటే అన్యం లేదు, ఆ పరబ్రహ్మ అద్వయము ఆ స్థితిలోకి తాను పోవాలనేటువంటి విచారణ చేసేటువంటిది అంతా కూడా నీలోనే ఉంది. నువ్వు ఆ స్థితికి పోతే ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఆ విధంగా ముక్తులు కావాల్సిందే, ముక్తులయ్యేటువంటి స్థితిలోకి పోతారు. ఉపాసన అంటున్నాము. బ్రహ్మ ఉపాస్య రూపంలో ఉన్నప్పుడు ఉపాసకుడు ఆ బ్రహ్మని ఉపాసనగా చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మ యొక్క సమీపానికి వెళ్ళి ఆ ఉపాస్య బ్రహ్మమే తానవుతున్నాడు. ఉపాసించడం అంటే ఆ భావాన్ని మనసులో బ్రహ్మను ఉపాసించడం అంటే ఆ భావాన్ని తన మనసులో పెట్టుకొని దాన్నే ఉపాసన చేస్తున్నప్పుడు ఆ ఉపాస్య బ్రహ్మం తానే అవుతున్నాడు. ఏ విధంగా ఇప్పుడు అనుష్ఠానం చేసినప్పుడు ఏ అనుష్ఠానంలో గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని నాకు కలిగించమని ఏ విధంగా అనుష్ఠానంలో గురువుని వేడుతూ ఉండగా
ఆ అనుష్ఠాన పద్ధతిలో నువ్వే గురువు ఏ విధంగా అవుతున్నావో అట్లా ఆ ఉపాస్యం బ్రహ్మను ఉపాసించిన వాడు తానే బ్రహ్మం అవుతున్నాడు. ఉపాసన అంటే సమీపంగా వసిస్తూ ఉన్నాడు అని, అంటే ఆ దాని అర్థానికి దాని భావానికి సమీపంలో ఉన్నాడని అర్థం. సమీపంగా ఉంటున్నాడు అంటే సమీపంలో ఆసీనుడై ఉన్నాడు. ఎందుకని? సిద్ధ వస్తువు అది, సాధ్య వస్తువు కాదు కాబట్టి అది సిద్ధ వస్తువుగా ఆల్రెడీ ఉంది. దాని భావనలోనే దాని దగ్గరే నువ్వు ఉన్నావు. దాని సమీపంలో ఉపాసన అనే సాధనతో, ఉపాసన అనే సాధనతో భావనలో దాన్ని ఉపాసిస్తూ ఉంటే, ఉపాసన అనేది ఏంటి అంటే సాధన. ఏం సాధన అంటే భావనలో నిరంతరం దాని సమీపంలోనే ఉండడం. ఆ అనే సాధనతో సమీపానికి మాత్రమే వెళ్ళాడు తప్ప, ఆ సమీపానికి మాత్రమే వెళ్ళి బ్రహ్మను ఉపాసించి తాను బ్రహ్మననే స్థితికి వెళ్ళాడు తప్ప పరబ్రహ్మగా సిద్ధమైపోలేదు. ఇంకా పరబ్రహ్మగా సిద్ధమైపోతే ఇంక మళ్ళీ చెప్పేది ఏమీ ఉండదు. పరబ్రహ్మకు ఈ అద్వయంగా ఉన్నాడు కాబట్టి ఆ అద్వయ స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మగా తాను తెలిసిపోయేలా ఇంకా ఆడి సమీపంలోకి వెళ్ళాడు సాధనతో. ఉపాసన అనే సాధనతో తానే బ్రహ్మం అనే స్థితిలోకి మాత్రమే ఆ సాధనతో వెళ్ళాడు తప్ప పరబ్రహ్మగా సిద్ధమైపోలేదు. ఇంకా ఈ పేర ఇటుకి అయిపోయింది. రేపు శరీరమే నేనంటున్నాననే కట్ నుంచి మొదలు పెడదాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రో మహారాజుకు జై. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం. తత్తు చిత్తు సమసిపోయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం శుభ సత్యమంగళం. చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేమి లేకపోయ శేషమ్మ మనసు నీలో చేరే మంగళం శుభ సత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం. పుట్టుగిట్టులేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం. ఎరుక మరుపు లేనిదాయ వేదాంతతీతమాయ వెంకటరమణయ్య వేద్య మంగళం శుభ నిత్యమంగళం. అష్టకష్టలేనిదాయ అచలా పరిపూర్ణమాయ శిష్య మండలికి ఎప్పుడు శ్రేష్ఠ మంగళం శుభ సత్యమంగళం. జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ జయము జయము గురువే మీకు జయ మంగళం శుభ సత్యమంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రీ మహనీయ పూర్ణానంద పుల్లయార్య మానీతాయ మంగళం. శ్రీ సద్గురురాయ ఆశ్రిత భక్త ఫలప్రదాయ మానీతాయ గుణజయ మంగళం. నిర్వికారాయ నిత్య నిర్బంధ నిశ్చల పండితాచల రూపాయ మంగళం. ద్వాదశాక్షర రూపాయ ధన్య పరాత్పరాయ మాయా జగదీతాయ జయ మంగళం. పాచమ గోచరాయ వందితామర బృందాయ మాయా గుణతీతాయ మంగళం. త్రిగుణాత్మతీతాయ దివ్య సద్గురురాయ లింగదేహతీతాయ మంగళం. నిజ గురుదేవాయ మంగళం. జనన మరణ రహితాయ జయప్రదాయ జయ సద్గురుదేవాయ మంగళం. మంగళము మీకు సర్వేశ మంగళము. మంగళము పరిపూర్ణాయ మంగళం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రో మహారాజుకు జై.
జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురు చరణం భవభయహరణం భవభయహరణం సద్గురు చరణం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ. జై జై అందరికీ జై. జై గురు స్వామి.